రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని నర్కుడ గ్రామంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 78 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన ప్రభుత్వ పాఠశాల గౌడ సంఘ కమిటీ హాలు నూతన భవనానికి ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈరోజు నర్కుడ గ్రామంలో ఇంచుమించు స్కూల్ భవనాలు కూడా కట్టి స్కూల్ భవనాలు కూడా కట్టడం జరిగింది. 6 గదులు కట్టడం జరిగింది. దానికి 78 లక్షలు. రోడ్డు కూడా ఇక్కడ గ్రామ పెద్దలందరూ కూడా గౌడ సోదరులందరూ కూడా సర్వే పాపన్న విగ్రహం పెట్టడం కూడా చాలా సంతోషం. గౌడ ఆఫీస్ కూడా కట్టి దానికి 30 లక్షలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రజలు అందరూ ఏదైతే కోరినో అవన్నీ కూడా అంచెలంచెలుగా చేసుకుంటూ వచ్చినాం. మీరు అందరూ చూసినారు. తెలంగాణ పోరాట తెచ్చుకున్న తెలంగాణలో మనం ఏ విధంగా డెవలప్ చేసుకున్న ఆలోచనతో మేమందరం కూడా బాగా డెవలప్ చేసినాం. ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగా చేయాలని మేము కోరుతాం. ఎందుకంటే చూసినాం గతంలో ఇవన్నీ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన నిధులు మీకు అందరూ కూడా తెలుసు. ఈ రోజు కూడా మేమందరం ఏం కోరుతాం అంటే ప్రభుత్వాన్ని కూడా ముందుగా ఏ విధంగా అయితే ప్రభుత్వం నడిపించిందో ఆ విధంగానే ఈ ప్రభుత్వం కూడా నడిపిస్తే ప్రజలకందరూ కూడా న్యాయం చేసినట్టు అని చెప్తున్నా. అందుకని దయచేసి ఈ రోజు ఇంత మంచి కార్యక్రమంలో గ్రామస్తులందరూ కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ అందరూ కూడా గ్రామ పెద్దలందరూ కూడా గౌడ సోదరులందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఒక ఐకమత్యంతో ఉన్నప్పుడు ఏదైనా సాధించగలుగుతాం. ఐకమత్యంతో ఇక్కడ గౌడ్స్ అంతా కూడా దీనికి మా కమిటీ వాళ్ళు ఉండాలి. దాని తర్వాత సర్వే పాపన్న విగ్రహం కూడా పెట్టాలనే ఆలోచనతో నుంచి మంచి ఆలోచన. ఎందుకంటే సర్వే పాపన్న గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే. ఆయన ఎంతో కష్టపడి తండ్రి లేనప్పుడు చిన్న తండ్రి పోయినాక తల్లి ఎంతో కష్టపడి ఆ విధంగా తీసుకొచ్చి గోల్కొండ ఎమ్మెల్యే ప్రకాష్ అన్న గారు డెవలప్మెంట్ కార్యక్రమంలో ఇప్పుడే స్కూల్లో కూడా అడిషనల్ క్లాస్ రూమ్స్ 70 లక్షల పైపడిగా ఇవాళ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అదే విధంగా సిసి రోడ్లు ఇవాళ ఇక్కడ గౌడ సంఘానికి కూడా జిల్లా పరిషత్ నిధులు, ఎమ్మెల్యే గారి నిధులతోటి పెద్ద ఎత్తున కూడా ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ అంతా కూడా గ్రామ పెద్దలు అందరూ, ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు, ఎంపీటీసీ గారు, గౌడ సంఘ అధ్యక్షులు కూడా అందరు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా కోరేది ఏంటంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఆగకుండా గౌరవ ఎమ్మెల్యే ప్రకాష్ అన్న గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి డెవలప్మెంట్ చేస్తూ ముందుకు సాగాము. అలాగే కూడా రానున్న కాలంలో తొందరగా కూడా మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే దానికి కూడా పెద్ద ఎత్తున కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి డెవలప్మెంట్ ఇంకా బాగా జరుగుతుంది. కాబట్టి ముందుకు కూడా ఈ యొక్క డెవలప్మెంట్ ని అందరు స్వాగతిస్తారు. కాబట్టి అందరు కూడా ఈ యొక్క నాకు ఈ 5 ఏళ్ల కార్యక్రమంలో ప్రతి ఒక్క గ్రామం నుంచి పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలుకుతూ అందరి ఆశీర్వాదంతో సక్సెస్ఫుల్ గా కూడా ఈ 5 సంవత్సరాలు జెడ్పీటీసీగా శంషాబాద్ మండలానికి ప్రతి ఒక్క గ్రామానికి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో